ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, ఆర్థిక సవాలుగా నేపథ్యంలో దేశ భవిష్యత్తు కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును విమర్శించడం అవివేకమని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని విమర్శలపై నల్లమిల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నల్లమిల్లి మాట్లాడుతూ ప్రధాని మోదీ దార్శనికతను ప్రశంసిస్తూ వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని తీరును ఎండగట్టారు. హైదరాబాద్ సభలో ప్రధాని మోదీ దేశ ఆర్థిక పరిస్థితిని, ద్రవ్యోల్బణంపై చేసిన వ్యాఖ్యలను రామకృష్ణారెడ్డి సమర్థించారు. దేశంలో మనం 90% బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నామని, దీని విలువ సుమారు 14 లక్షల కోట్లు అని, యుద్ధం వంటి విపత్కర పరిస్థితులలో ఫారిన్ ఎక్స్చేంజ్ విలువలు తగ్గితే ఆర్థిక సంక్షోభం వస్తుందని హెచ్చరించారు. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా పేర్ని నానికి మోదీకి ఉందని, కనీస అవగాహన లేకుండా ప్రధానిపై విమర్శలు చేస్తే ఆయన ఒక కామెడీ పీస్గా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ మోదీ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు సూచనలు చేస్తే పేర్ని నాని వ్యంగ్యంగా విమర్శలు చేయడం తగదన్నారు. రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు, అయ్యాజీ వేమ, బడబాల రామకృష్ణ, నర్సిపల్లి హారిక, రేలంగి శ్రీదేవి, ఏపీఆర్ చౌదరి, కురగంటి సతీష్, మద్దిపాటి స్వర్ణరజని, పొట్లూరి రామ్మోహన్ రావు, గుర్రాల వెంకట్రావు, కె పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Z+ కేటగిరీ సెక్యూరిటీ లేదు, అయినప్పటికీ ఫాల్స్ ప్రెస్టేజ్తో స్టేటస్ సింబల్ లాగా ఆక్టోపస్ వ్యవస్థలో కొంతమంది గార్డ్స్ని తీసుకొని 150 మందిని కూడా పెట్టుకు తిరిగిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోయారా పేర్ని నాని గారిని అడుగుతా ఉన్నా. అసలు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఎక్కడ, పేర్ని నాని గారు ఎక్కడ? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇటువంటి వ్యక్తి ప్రధానమంత్రి గారిని విమర్శించడమా? ఇవాళ భారతదేశం అత్యంత శక్తివంతమైన దేశంగా తయారవుతున్న నేపథ్యంలో అనుకోని పరిస్థితుల్లో మనకు పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొనడం, దానివల్ల అది మన ఆర్థిక వ్యవస్థని కుప్పకూలుస్తుందనే ఒక ఆలోచనలో ప్రధానమంత్రి గారు ఈ పొదుపు చర్యలను పాటించమని ప్రజలకు పిలుపునిచ్చారు. పిలుపునివ్వడమే కాదు, వారు స్వయంగా పాటిస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మరి పాట్నాలో ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు సైకిల్ మీద ప్రయాణం చేశారు. ఇవన్నీ ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుని మేధావులందరూ అర్థం చేసుకుంటా ఉన్నారు. మరి అపరమేధావి పేర్ని నాని గారు ప్రతి విషయానిపైన స్పందించి ఇవాళ ఒక కామెడీ పీస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కామెడీ పీస్గా మిగిలిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. గతంలో కేఏ పాల్ గారు వచ్చేవారు ప్రతిదానికి స్పందించటం, ఇవాళ పేర్ని నాని గారు కూడా అదే పరిస్థితి. ప్రధానమంత్రి గారు మోడీ గారు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే దాన్ని విమర్శిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నా, మీ నాయకుడింటికి ఈడీ వచ్చింది, బాబు గారింటికి పవన్ గారింటికి మోడీ వచ్చారు. అదే ఇద్దరికి ఏమన్నా తేడా, వాడికి మీకు ఏమన్నా తేడా? అటువంటి మీరు, మీ పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీని, ప్రధానమంత్రి గారిని విమర్శించే స్థాయి మీకుందా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ముఖ్యంగా ఇవాళ ప్రజలందరూ ఈ పొదుపు చర్యల్ని పాటించాలి. ప్రధానమంత్రి గారు ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపుకి అనుగుణంగా ముందుకు వెళ్ళాలి. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం అని చెప్పి కొన్ని సూచనలు చేయడం జరిగింది ఈ దేశ పౌరులందరికీ కూడా. అలాంటి సందర్భంలో విజ్ఞత లేనటువంటి, అవగాహన లేనటువంటి, విషయ పరిజ్ఞానం లేనటువంటి వైసీపీ నాయకుడు పేర్ని నాని సాక్షాత్తు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు చేసినటువంటి ఆ సూచనలపై వ్యంగ్యంగా వారు విమర్శలు చేయడం అనేది వారి యొక్క స్థాయికి, ఎవరైతే ఈ పేర్ని నాని ఉన్నాడో ఆయన స్థాయికి అది తగదని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా నిన్న ఇంకొక విషయ పరిజ్ఞానం లేనటువంటి కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే కూడా మోదీ గారి యొక్క సూచనల్ని వ్యంగ్యంగా మాట్లాడడం ఇది సబబు కాదు. దేశ ప్రయోజనాల కోసం తీసుకున్నటువంటి కొన్ని ఆలోచనల్ని ఈ దేశం యొక్క ప్రజలకు, పౌరులందరికీ కూడా అర్థమయ్యేటట్లు తెలియజేసే ఒక ప్రక్రియలో భాగంగా నరేంద్ర మోదీ గారు చేసినటువంటి ఆ సూచనల్ని ఈ యొక్క వైసీపీ నాయకులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ వీరిద్దరూ కూడా వ్యంగ్యంగా మాట్లాడడం ఇది సబబు కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ ముక్త కంఠంతో వారి యొక్క వ్యాఖ్యలను ఖండిస్తూ ఉంది.